సో ఇందాక ఏదైతే 12వ శ్లోకం చూపించామో ధ్యానము కన్నా కర్మఫల త్యాగము అని. కర్మలు ఆచరించండి కానీ దాని ఫలాన్ని వదిలేయమంటున్నాడు. ఎందుకు అనంటే భగవంతుడు ఇచ్చేటప్పుడు ఎంతో ఇస్తాం. కర్మ ఫిలాసఫీ ఏం చెప్పిందంటే ఏ బీజాన్ని అయితే నాటుతామో అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొత్త కాలానికి. సో అది సింపుల్ లానే. ఏ బీజాన్ని నాటితే అది వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొంత కాలానికి వస్తుంది. ఇప్పుడు నాటితే కొంత కాలానికి వస్తుంది అన్న దగ్గర కొంత కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నేను తర్వాత డీల్ చేస్తాను. సో ఇప్పుడు ఇతను ₹1,00,000 దానం చేశాడు. సో దానివల్ల ఏమవుతుంది? ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. సో ధనాన్ని దానం చేశాడు కాబట్టి తిరిగి ధనం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది అంటున్నారు. సో ఈ రోజు ఒక వృద్ధాశ్రమానికి, ఇది కథ పరంగా వృద్ధాశ్రమాన్ని తీసుకున్న వృద్ధాశ్రమాలకి ఇవ్వాలని కాదు, ధన సేవ ఎలా చేయాలో కూడా చెప్తాము. సో ఎప్పుడైతే ఆ రకంగా మనము ఒక బీజాన్ని నాటే ధన సేవ అంటూ చేసినప్పుడు ఆ ధనాన్ని తీసుకుని అవతల వాళ్ళు ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతారో, మానసికంగా గాని, శారీరకంగా గాని, సంబంధాల పరంగా గాని, ఎన్ని రకాలుగా వాళ్ళు లాభాన్ని పొందుతారో అన్ని రకాలుగా మనకు తిరిగి వస్తుంది. ఇది రెండవ సూత్రం. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తది అని. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. ఇప్పుడు ఇతన్ని గనక తీసుకుంటే ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినందుకు ఎంతో ఫలం రావాలి. సో అదంతా అనుభవించాలి అనంటే దానికంటూ వేరే జన్మ తీసుకోవాల్సి వస్తది. లేదా ఆ ఫలాలు పండిన తర్వాత తింటే రుచిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నాటితే కొంతకాలానికి. ఇది సింపుల్ సర్ఫేస్ లెవెల్ జ్ఞానము. మనం ఇంకా కర్మల యొక్క గుహ్యగత అన్నది డెప్త్ లో కూడా చూద్దాము. సంబంధాలు, ప్రకృతి ఇవన్నీ చూసి